మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 157 ప్రాజెక్ట్ లో ఒక వైవిధ్యమైన పాత్రకు సిద్ధమవుతున్నారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ దశలో ఉంది. కథా నిర్మాణం, తారాగణం, సాంకేతిక విభాగాల్లో ఈ సినిమా విశేషంగా ఆకట్టుకునేలా ఉండబోతుందని ఒక టాక్ వినిపిస్తుంది కూడా. ఈ సినిమాలో చిరంజీవి వరప్రసాద్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇది సాధారణ పాత్ర కాదు, స్కూల్ డ్రిల్ మాస్టర్ పాత్రలో మెగాస్టార్ నటనలో మరొక కొత్త కోణాన్ని చూపించబోతున్నారు. చిరంజీవికి తగ్గట్టుగానే పాత్రలో ఒక మంచి స్టోరీ లైన్, అలాగే కామెడీ టైమింగ్, ఎమోషన్, డ్రామా కూడా ఉంటుందంట. చిరంజీవి మాస్టర్ అని పిలిపించుకునే పాత్రలో రావడం చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ అంశాలతో కూడిన కథ ఈ సినిమాలోని ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుతం ముస్సోలిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. స్కూల్ నేపథ్యంగా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో డ్రిల్ మాస్టర్ పాత్రగా చిరంజీవి లుక్ ఎంతో స్పెషల్ గా ఉండనుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో నయనతార, క్యాథరిన్ తెరిస్సాల్ కూడా భాగంగానున్నారు. ముఖ్యంగా నయనతార చిరంజీవి కాంబినేషన్ మరోసారి తెరపై కనువిందు చేయనుంది. ఇది సైరా, గాడ్ ఫాదర్ తర్వాత మూడో కాంబినేషన్ కావడం విశేషం. ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్ గా నభాకాంత్ మెతి పనిచేస్తున్నారు. పెద్ద చిత్రంలో ఆయన రూపొందించిన క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు మెగాస్టార్ చిత్రంలోనూ అతని నుంచి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభ షెడ్యూల్లో యాక్షన్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారని సమాచారం. చిరంజీవి మాస్ మేనరిజం, అనిల్ రావుపూడి కామెడీ టైమింగ్ మిక్స్ చేసి ఒక హై వోల్టేజ్ చిత్రంగా నిలవనుంది ఈ చిత్రం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మెగా డాటర్స్ సుస్మితా కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నిర్మాణంలో ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియా ఇప్పటికే మొదటి పాటపై పని మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని 2026 సంక్రాంతి టైంకి థియేటర్లో గ్రాండ్ గా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.